ముహూర్తం అనేదాన్ని ఖచ్చితంగా పాటించాలి. ముహూర్తానికి పెళ్లి కొడుకు నిద్ర లేవడం కాదు, ముహూర్తానికి జీలకర్ర బెల్లం అక్కడ పెట్టాలి. అంటే దానికి అనుగుణంగా మిగిలిన తంతులు ఎలా సర్దుకోవాలో అలా సర్దుకోవాలి. ముహూర్తం అంటే 48 నిమిషాలు లెక్క. 2 గడియలు ఒక ముహూర్తం. సరిగ్గా ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి 48 నిమిషాల్లోగా మిగిలిన ముఖ్యమైన తంతులు ముగియాలి. ఈ మధ్య చాలా ఆలస్యం చేస్తున్నారు పెళ్లి. నిజానికి అది పద్ధతి కాదు. 48 నిమిషాలు లెక్క. ముహూర్తం అంటే అర్థం అది. ముహూర్తం ఒకటి తెలుసుకుందాం దయచేసి. ముహూర్తం ఎప్పుడూ రండి, వాళ్ళని ఏదో 30 ఏళ్ల పాటు కాపురం చేయిస్తుంది అనుకోవడం పొరపాటు. ముహూర్తానికి అంత సీన్ లేదు. అనవసరంగా పురోహితులు అనద్దు. మన గొడవలకైనా వాళ్ళ ముహూర్తాలకి సంబంధం లేదు. ముహూర్తం ఎందుకంటే పెళ్లి సక్రమంగా జరగడానికి అంతే. ఆ 3 గంటలు పెళ్లి సక్రమంగా జరగడానికి. ముహూర్త బలం వల్ల కాపురాలు నిలబడవు. మూడును బట్టి మనస్సును బట్టి నిలబడతాయి. ఇక్కడ మనకి పిచ్చి కోరికలు అన్ని పెట్టుకుంటే ముహూర్తం మనని కాపాడతాయి. ఇక్కడ ముహూర్త బలం ఎప్పుడు ఎందుకు ఆ 3 గంటలు సక్రమంగా జరగడానికి కదా. నీ కాపురం అంతా నిలబెట్టాల్సిన అవసరం వేదానికి కానీ శాస్త్రానికి కానీ పురోహితులకు కానీ నీకు లేదు. నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు నిలబెట్టుకో. మనం ఏదో గొడవలు పెట్టుకుని వాళ్ళని అనడం ఎందుకంటే సరైన ముహూర్తం పెట్టలేదని సరైనది పెడతాడు ఆయన. అందరూ ఆ ముహూర్తం అనేదాన్ని ఖచ్చితంగా పాటించాలి. ముహూర్తానికి పెళ్లి కొడుకు నిద్ర లేవడం కాదు, ముహూర్తానికి జీలకర్ర బెల్లం అక్కడ పెట్టాలి. అంటే దానికి అనుగుణంగా మిగిలిన తంతులు ఎలా సర్దుకోవాలో అలా సర్దుకోవాలి.